హాయ్ అండి అందరికీ. రీసెంట్గా మాకు జరిగిన ఈ సంఘటన మీకు ఎవరికి జరగకూడదని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సంఘటన ఇక్కడ విఆర్సీ నుంచి చేపల మార్కెట్ పోయే రూట్ ఉంది కదా, ఇక్కడ ఏసీ బస్ స్టాప్ ఉంది, దీని పక్కన అదిగోండి అక్కడ ఆ బ్లూ బంకు మాది, మా జీవనాధారం అది. ఎన్నో సంవత్సరాలు అక్కడే మేము ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాము. పోయిన ఆదివారం అనగా 27 ఏప్రిల్ 2025 సుమారు 10-10:30 ఆ సమయంలో మేము ఎప్పటిలాగే సామాన్లు తీసుకొని చిన్న బజార్కి సామాన్లు తీసుకొచ్చి మా అంగడి బయట పెట్టాము. కానీ ఏం జరిగిందో మీరే చూడండి ఒకసారి. అక్కడ నుంచి బ్లూ టీషర్టు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు కదా అతను, చూడండి నార్మల్గా వస్తుంటాడు క్యాజువల్గానే, బట్ మా షాప్ కాడ ఆ సామాన్ అవి చూసి ఆగుతాడు. ఆగి కాసేపు అలాగే చూస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడో. చూసాడు, బట్ ఫస్ట్ టైం తీసుకెళ్ళడానికి తనకు వీలు పడలేదు. వెంటనే వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి మళ్ళీ కాసేపు తర్వాత వస్తూ ఉన్నాడు. వచ్చాడు, ఆడ నేరుగా పోయేసి మా సామాన్లే అవి స్టీల్ సామాన్లు, అవి చూడడానికి చిన్న బస్తా అయినా సుమారు 10,000 పైనే అమౌంట్ ఆ రోజు సరుకు కొనుక్కొచ్చాము. స్టీల్ సామాన్లు ఒకటే, దాని మీద కూర్చున్నాడు చూడండి. 10 నిమిషాల్లో 10,000 రూపాయలు సరుకు పట్ట పగలు ఎలా చోరీ చేస్తున్నాడు చూడండి. 10,000 అంటే మాకు చాలా ఎక్కువ అమౌంట్ అది. ఇంచుమించు మాకు 2 వారాల నుంచి 3 వారాల సరుకు 10,000 రూపాయలు అంటే ఈ మాదిరిగా సింపుల్గా తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. 10,000 రూపాయల సరుకు మాకు 3 వారాలకు వస్తుందండి. అంత ఈజీగా 10 నిమిషాల్లో తీసుకెళ్ళిపోయాడు. ఎంత బాధేసి ఉంటుంది మాకు జరిగిన ఈ సంఘటన ఎవరికి జరగకూడదని మున్సిపాలిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఎక్కడ అశ్రద్ధ వహించకండి మాలాగా. ఇదొక మాకు గుణపాఠమే అయింది. సో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిరు వ్యాపారులు, ఈ రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు, కనీసం ఇటువంటి షాపుల్లో కూడా దొంగతనం చేయాలని వాడికి ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎనీహౌ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్.